హలో అండి అందరికీ అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను। ముందుగా ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి। నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా కలుపుకోవాలి। నెక్స్ట్ సన్నగా కట్ చేసిన అరటికాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి। అరటికాయ ముక్కలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇలా ఉడికించిన తర్వాత 1 స్పూన్ పసుపు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి। ఇలా మొత్తం కర్రీ అంతా ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే ఇలా ఉడికిపోతుంది। నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే। లో ఫ్లేమ్ లో ఉంచుకొని 1 నిమిషం పాటు కారం వాసన మొత్తం పోయిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। ఇంతేనండి, అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది। సాంబార్లోకైనా రసంలోకైనా దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది। ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। చేసిన అరటికాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।